చంద్రబాబు గారే ఆ సమయంలో ఉంటే అంతకంటే అత్యద్భుతంగా ఆ పాఠం చెప్పుండేవాడు. పరిణామ సిద్ధాంతాన్ని డార్విన్ సమయంలో చంద్రబాబు ఉంటే ఇంతకంటే గొప్పగా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నటువంటి థియరీని అద్భుతంగా ఆవిష్కరించి ఉండేవాడు అని చెప్పుండేవారు. అంతగా చంద్రబాబును మోసేటువంటి ఈ బోయిలంతా చంద్రబాబు చెప్పిన దానికంటే కూడా ఇంకా 4 జత చేసి ఇంకా అత్యద్భుతం చంద్రబాబు యొక్క ప్రావీణ్యం, చంద్రబాబు యొక్క నాయకత్వ సామర్థ్యం అని వేణోళ్ళ మొత్తం ప్రజానికానికంతా కూడా ఆ విషయాన్ని తలా ఇంత పంచగలరు. హత్యా రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వట. చంద్రబాబు నాయుడు గారు మీరు రాజకీయ ఆగమనం చేసినప్పటి నుంచి విద్యార్థి రాజకీయాలలో మీరు పాల్గొన్నప్పుడే హింసా రాజకీయాలకు, కుల రాజకీయాలకు తెరతీసినటువంటి వ్యక్తి. కాకపోతే మీ మీద మీ వాస్తవాలను ప్రకటించేటువంటి వాళ్ళ సంఖ్య ఉన్నప్పటికీ కూడా అవి ప్రజల్లోకి విస్తారంగా తీసుకువెళ్ళటానికి కావలసినంత కోట గోడలు కట్టేటువంటి ఇప్పుడు నేను చెప్పిన పత్రికలు, ప్రసార మాధ్యమాలన్నీ కూడా మీ సొంతం కనుక రంగా గారి హత్య వెనుక మీరున్నారు అని ఆనాటి హోంమంత్రి హరిరామ జోగయ్య చెప్పినా కూడా జనంలోకి వెళ్ళలా. నా మిత్రుడైన పింగళి దశరథరాం ఎన్కౌంటర్ ఎడిటర్ని హత్య చేయించింది మీరే అని ప్రబలంగా ఆ రోజున అందరూ చెప్పినా దాన్ని గొప్పగా జనంలోకి తీసుకెళ్లలేకపోయినారు. ఎన్టీ రామారావు గారి పిఎస్గా ఉన్న రాఘవేంద్రరావు గారి మరణం వెనుక ఒక రహస్యం దాగి ఉంది అనేది అందరికీ తెలిసినా అది కూడా ఆడికాడికే మిగిలిపోయింది. మల్లెల బాబ్జీ అనేటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారి మీద హత్యా ప్రయత్నం చేస్తే ఆ తర్వాత కొద్ది రోజులకే అతను ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతని జోబిలో ఓ లేఖ దొరికింది. నాకు 3 లక్షలు ఇస్తానన్నారు, 30,000 ఇచ్చినారు అని. ఆ తర్వాత దాన్ని లోతైనటువంటి శోధన జరగనేలే. దాని వెనుక మీరున్నారు అనేటువంటి విషయం ఆ రోజున అందరూ కూడా కోడై కూసినారు. మా నాయకుడైనటువంటి వైఎస్ రాజారెడ్డి గారిని 1998లో కిరాతకంగా చంపినప్పుడు ఆ హంతకులకు మీరు నెల రోజుల పాటు మీ దగ్గరే ఆశ్రయం కల్పించినా ఏ ప్రయోజనము లేకుండా పోయింది. ఇంతగా మీరు ఆ రోజున 99-2004 మధ్యన కొన్ని వందల హత్యలు అనంతపురంలో జరిగితే ఒక్క కేసు కూడా నమోదు కాల మీ హయాంలో రౌడీలు, గూండాలు, హంతకులు స్వైర విహారం చేసినా మీరు పట్టించుకోకుండా వాళ్ళందరూ కూడా సంఘ సేవకులు అని చెప్పగలిగేటువంటి సామర్థ్యం మీకున్నది. అది నిజమేనని నమ్మించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి అతి గొప్ప ప్రసార మాధ్యమాలన్నీ కూడా మీ గుప్పిట్లో ఉన్నాయి. చంద్రబాబు గారు మీరు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఎంత దారుణంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్ధృతంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనం కోసమని రాజకీయాల్లోకి వచ్చినారు. ఆయనను పసిగట్టినటువంటి మీరు త్రాచుపామై బుసకొట్టి సోనియా గాంధీతో కలిసి తప్పుడు కేసులు బనాయించి 1.5 సంవత్సరాల పాటు ఆయన్ను జైలుకు నెట్టగలిగినారు సిబిఐని వాడుకొని. ఈ 21 నెలల కాలంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపు 21 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల్ని బలి తీసుకున్నది మీ ప్రభుత్వం. దాదాపు 700 మందికి పైగా హత్య గావింపబడ్డారు ఈ 1.5 సంవత్సరాల కాలంలో. మీరు ఈ రోజున పెద్ద పాఠాలు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత నేరగ్రస్తమైనది, ఎంత నీచమైనది,
మనం ఎలాంటి వాళ్ళతో పోరాడుతున్నాం, మాకట సోషల్ మీడియా చాలా బలంగా అవుతాడ, మనం ఏదైనా మంచి చెప్పంగానే దాన్ని విస్తృతంగా చెడ్డగా తీసుకువెళ్తున్నారు, సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నారు, ఒకవేళ పరిశ్రమలు వస్తే అవి మేమే వాటిల్ని ప్రారంభించే ప్రయత్నం చేసినామని కూడా చెప్పుకుంటున్నారు వైసీపీ నాయకులు అని. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చెప్పినటువంటి మాటలు ఈ రోజున ప్రమాణం చేసినటువంటి వాళ్ళందరూ కూడా మీలాగే ఇలాంటి దుష్ట ప్రయోగాలన్నీ కూడా వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదొక పార్టీనే కాదు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఉచ్చనీచాలు తెలియవు, వాళ్ళు సంఘ విద్రోహులు అని ప్రచారం చేయాలా అన్నటువంటి ఒక స్ఫూర్తిని దిక్సూచిలాగా మీరు అందించినట్టుగా ఉంది తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు సూపర్ 6 హామీలు ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేకుండా ప్రజలకు చేసినటువంటి ద్రోహం మీరు చెప్పాలా. స్వామి వారిని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసి లడ్డు దగ్గర నుంచి పరకామణి వరకు అన్ని అబద్ధాలే ప్రచారం చేసి రాజకీయ ప్రయోజనం కోసమని భగవంతుణ్ణి వాడుకున్నాము మనము, అలాంటివి కూడా చెయ్యాలి మనము అన్నటువంటి సందేశాన్ని కూడా మీరు ఇవ్వటం జరిగింది. మీరు అది మీ రాజకీయ నైజం, మీ స్వార్థం కోసమని మీరు భగవంతుణ్ణి కాదు కదా, ఎవరినైనా కూడా చివరకు అమ్మ చెల్లి ఎవరినైనా కూడా మీరు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తన ఆశయ సాధన కోసమని ఎవరినైనా కూడా వదులుకుంటారు, రాజకీయ ప్రయోజనాల కోసమని కాకుండా ప్రజల ప్రయోజనాల కోసమని పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే మీ స్వార్థం కోసం మీరేమి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు కాదు. ఇన్ని సంవత్సరాలుగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా మీ మేనేజ్మెంట్ స్కిల్స్ ద్వారా మీరు పదే పదే అధికారంలోకి రాగలుగుతున్నారే తప్ప అత్యంత ప్రతిభావంతుడైన ప్రజాదరణ పొందినటువంటి రాజకీయ నాయకుడిగా మీరేనాడు కూడా గెలవల. ప్రతి ఎన్నికలప్పుడు మీరు చెప్తున్నటువంటి మభ్యపూరితమైన వాగ్దానాలు, మాటలు, వీటిల ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ హామీలైతే ఇచ్చారో ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా పోతున్నందుకే మళ్ళీ రెండోసారి మీరు గెలిచేటువంటి అవకాశమే మీకు లేకుండా ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. ఈసారి కూడా 2029లో ఖచ్చితంగా, ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి ఘాతుకాలకి, ఘోరాలకి, అపచారాలకి, ప్రజా విద్రోహ చర్యలకి, ప్రజలకు చేసినటువంటి మోసాలకి, చెప్పినటువంటి వాగ్దానాలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా పోయినందుకు 100% మిమ్మల్ని ఓడించి తీరుతారు. కానీ మీరు ఈరోజు ఎన్నికల ఆ ప్రసంగంలో 2029లో ఇప్పటికంటే కూడా ఎక్కువ సీట్లు గెలుస్తాం మనం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఈవీఎంలతో మోసం చేయొచ్చు అనేటువంటి పన్నాగం బహుశా చాలా గట్టి ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుగా ఉంది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది. చంద్రబాబు గారు, మీ రాజకీయ జీవితం అంతా కూడా కుట్ర, కపటత్వం, మోసం, దగ, వెన్నుపోటు రాజకీయాలతో నడిచింది. మీరు మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటారా? మీది వెన్నుపోటు పార్టీ అవుతుంది. అప్పుడు ఎంతమందిని మీరు వెన్నుపోటు పొడిచారు? తమ్ముడిని వెన్నుపోటు పొడిచినారు, మామను వెన్నుపోటు పొడిచారు, తోడల్లుడిని వెన్నుపోటు పొడిచినారు, బావను వెన్నుపోటు పొడిచినారు. ఇలా చెప్పుకుపోతే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, మీ పార్టీలో ఉండేటువంటి నాయకులను అనేక మందిని వాడుకొని వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి మీరు మా గురించి మాట్లాడడం అంటే అంతకంటే దారుణం మరొకటి లేదు. మీరు మాట్లాడినంత మాత్రాన మాలో ఆత్మస్థైర్యం తగ్గుతుంది అనుకుంటే పచ్చి పొరపాటని మీకు తెలియజేస్తున్నా. మీరు ఈ రాష్ట్రంలో 100,000 ఎకరాలన్నీ కూడా అప్పణంగా అప్పళాలు పంచినట్టుగా పారిశ్రామికవేత్తలకు
పెట్టుబడిదారులకు, మీకు కావలసినటువంటి వాళ్ళకందరికీ కూడా పంచివేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని టూరిజం శాఖకు బదలాయించి అక్కడ ఒబరాయ్ హోటల్కు దారాదత్తం చేయటం, అత్యంత తక్కువ ఖరీదుకు వాళ్ళకి ఇవ్వటం, 3,000 కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి పొలాన్ని, భగవంతుడి స్థలాన్ని ఆ రకంగా మారకం చేసేటువంటి అధికారం ప్రభుత్వ నేతగా మీకు లేకపోయినప్పటికీ, చట్టాలు ఎక్కడా చెప్పకపోయినప్పటికీ చట్ట వ్యతిరేకంగా మీరు టీటీడీ స్థలంలో ఒబరాయ్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. దామినీడు దగ్గర 22 ఎకరాల స్థలాన్ని ఎస్ఆర్ఓ రేటు ప్రకారం, అంటే ఎస్ఆర్ఓ రేటు అక్కడ 4.5 కోట్లు ఉంటే దాని ప్రకారం ఎకరా 30 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 650 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని మీకు బినామీలుగా ఉండేటువంటి దివ్యశ్రీ డెవలపర్స్కి మీరు ఆశ్చర్యకరంగా దాన్ని ఇచ్చేస్తున్నారు. నెల రోజుల క్రితం మేము ఎస్ఆర్ఓ రేటుకు మీరిచ్చినటువంటి జీవోనే మేము చూపిస్తే, ఆ తరువాత అదే దివ్యశ్రీ డెవలప్మెంట్ వారు మేము ఎస్ఆర్ఓ రేటు ప్రకారం 4.5 కోట్లతో రిజిస్టర్ చేయించుకోలేము అని మరో రిక్విజిషన్ ఇస్తే, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జీవో ఎకరా 90 లక్షలకే దివ్యశ్రీ డెవలపర్స్ వాళ్ళకి ఎకరా 90 లక్షలకే 650 కోట్ల రూపాయల స్థలాన్ని 20 కోట్ల రూపాయలకు ఇచ్చేస్తున్నారు. అక్కడ స్పా పెడుతున్నారు. బీచ్ల దగ్గర పాండిచ్చేరిలోనో గోవాలోనో ఉండేటువంటి వెల్నెస్ సెంటర్ని అమ్మవారి గుడి పక్కన పెట్టబోతున్నారు. ఇదే మీ దైవభక్తి? ఇదే మీ శుద్ధ పాలన? మీరు చేస్తున్నటువంటి తప్పులు ఎన్నున్నాయి అని 1, 2 కాదు. కొండ మీద అత్యంత పవిత్రమైన దేవాలయంలో అనైతిక కార్యక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తిని మీరు ఇంకా టీటీడీ చైర్మన్గా కొనసాగిస్తున్నారు. మీరు ఆధ్యాత్మిక బలాన్ని గురించి, వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని చాటుతానని, ప్రక్షాళన చేస్తానని ఏమి ప్రక్షాళన చేశారు? మీరు చేసినటువంటి ప్రక్షాళన బిఆర్ నాయుడు గారిని కొనసాగించటం, మొన్న ఒక కర్ణాటకకు సంబంధించినటువంటి సభ్యుని యొక్క కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని ఏమాత్రం కూడా కనీసం మందలింపు కూడా చేయనటువంటి వ్యక్తులు మీరు. కొండ మీద నిరంతరం అక్కడ విపరీతంగా బ్లాక్లో టికెట్లు అమ్ముతూ ఉంటే వాటిని ఏమాత్రము కట్టడి చేయలేకపోతున్నారు. ఇలా చెప్పుకుపోతే 1 కాదు 2 కాదు, కొన్ని 100,000 తప్పిదాలు మీ ఈ 21 నెలల కాలంలో జరుగుతున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున మీరు వాటిని ఏమాత్రము కూడా కట్టడి చేయలేకపోతున్నందుకు పెట్టేగిపోతున్నాయి ఇలాంటి శక్తులన్నీ కూడా. మీ అదను చూసుకొని, మీ బలాన్ని చూసుకొని, మీరు ఏమీ అనరని తెలిసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇసుక దోపిడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా గ్రావెల్ వరకు ప్రతి ఒక్కటి దోపిడీ ఇష్టారాజ్యంగా చేస్తూ ఉంటే చేష్టలుడిగి కూర్చున్నారు మీరు. పోలీసు వాళ్లను ఏమాత్రమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వెళ్ళొద్దని చెప్పేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరి మీద కూడా సోషల్ మీడియా వారియర్ల మీద కేసులు పెట్టి, దొంగ కేసులు పెట్టి వాళ్ళనందరినీ జైలుకు పంపించే కార్యక్రమం, పోలీసు వాళ్ళ చేత కొట్టించే కార్యక్రమం, ఇలా ప్రతి ఊరిలోనూ ప్రతి గ్రామంలోనూ నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి. మీరు ఈ రకమైనటువంటి చిత్రహింస రాజకీయాలు చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదరదు. మీరు చేసేటువంటి అరాచకాలను ఎండగట్టకుండాను, ఎదురెడ్డి నిలవకుండాను
ఆగేటువంటి ప్రసక్తి లేనే లేదని హెచ్చరిస్తున్నామని తెలియజేస్తున్నాం.